సమీక్ష మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల అధినేత డాక్టర్ సువర్ణరాజు పేద మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా సేవలు అందించడం అభినందనీయమని రమణేపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో సమీక్ష మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల 14వ వార్షికోత్సవం పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ సమీక్ష మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల అధినేత డాక్టర్ సువర్ణరాజు పేద మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలలో పాల్గొని సేవలు అందిస్తున్నారని అన్నారు. డాక్టర్ సువర్ణరాజు మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఆధునిక చికిత్స విధానాలైన డిజిటల్ స్కాన్, ఎక్స్రే వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వీటి వలన తక్కువ సమయంలో ఖచ్చితత్వమైన కొలతలతో దంతాలను అమర్చే అవకాశం ఉందని డాక్టర్ సువర్ణరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో దంత వైద్యులు జేజీఎస్ ప్రభాకర్ రాజు, చింతపల్లి సుబ్బారావు, కుమార్ యాదవ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడ వైద్య శిబిరాలు సరే వారు వచ్చి అవగాహన సదస్సులు నిర్వహించి ఎంతోమందికి దంత వైద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా పేద ప్రజలు ఎవరైనా సరే వారికి అనుకూలంగా వారికి ఉన్న ధరల ప్రకారం అనుకూలంగా వారందరికీ వైద్య సేవలు అందిస్తే ఎంతో సమాజ సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మరి ఆధునికంగా సాంకేతికంగా కూడా దంత వైద్యులు ఎన్నో మార్పులు వచ్చాయి. దానికి అనుగుణంగా వారు కొత్తగా ఎక్విప్మెంట్ కూడా తెచ్చి డిజిటల్ స్కానింగ్ తీయించి అందరూ కూడా మరి యాక్యురేట్ అంటే కరెక్ట్గా మెజర్మెంట్ దంతాలు మెజర్మెంట్ విధంగా ఎక్విప్మెంట్ కూడా తెచ్చి వారు హాస్పిటల్లో కట్టడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని మార్పులు కూడా వారు శాస్త్రాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భం వారికి ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ. నమస్తే అండి, నేను డాక్టర్ సువర్ణరాజు. ఈరోజు సమీక్ష డెంటల్ హాస్పిటల్ 40th యానివర్సరీ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అడబాల రత్నప్రసాద్ గారికి, టీచర్స్ అందరికీ కూడా నా వందనాలండి. ఈరోజు సమీక్ష డెంటల్ హాస్పిటల్ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో అంతా కూడా అప్గ్రేడ్ చేయబడిందండి. డిజిటల్ స్కానింగ్ సిస్టమ్, డిజిటల్ ఎక్స్రే సిస్టమ్, అన్ని సర్వీసెస్ కూడా అవైలబుల్ చేశామండి. ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.